క్రైస్తవ్యం క్రిస్టియానిటీ అనేది ఒక బిల్డింగ్ లా ఊహించుకుంటే క్రైస్తవ్యం అనేది ఎన్ని పిల్లర్స్ పైన ఆధారపడి ఉందో తెలుసా? క్రైస్తవ్యం ఒకే ఒక విశ్వాస స్తంభం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ అదే వాస్తవం కాకపోతే క్రిస్టియానిటీ కుప్పకూలిపోతుంది. చూడండి, ఇస్లాం ధర్మం 5 స్తంభాలపైన ఆధారపడి ఉంది. అలాగే ఇస్లాం ధర్మంలో ఒక విశ్వాసి తప్పకుండా నమ్మవలసిన మూల విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఖురాన్ స్పష్టంగా చెప్పేసింది యేసువారు చనిపోలేదు అని. ఒకవేళ బైబిల్లో కూడా యేసు చనిపోలేదు, చనిపోకుండానే సజీవంగా పైకెత్తుకోబడ్డారని ఉంటే ఇక క్రిస్టియానిటీ నిలబడటానికి ఆధారమే లేదు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వ అలా ఆలిహి వస్సహబిహి అజ్మాయిన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉగ్దతం మిన్ లిసాని యఫ్ఖహు కౌలి. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం వకుల్ జాల్ హక్కు వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూకా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇన్న దీన ఇందల్లాహ్ అల్ ఇస్లాం. ఆ తర్వాత చాలామంది ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మం పైన అలాగే ముస్లింల పైన చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే ఆ ప్రశ్నల సమాధానం కోసం ఇస్లాం గురించి ఏమాత్రం అవగాహన లేని వారిని అడిగి సమాధానాలు పొంది అదే నిజమేమోనని సంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటంటే, ఉదాహరణకి మీకు తెలియని అనుభవం లేని విషయాన్ని గురించి ఎవరిని అడిగితే మీకు సరైన సమాధానం లభిస్తుంది అంటే, ఎవరికైతే ఆ విషయం పైన అవగాహన అనుభవం ఉందో వారిని అడిగితే సరైన సమాధానం మీకు లభించే అవకాశం ఉంది. ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మం పైన ముస్లింల పైన ఉన్న ప్రశ్నలో ఒక ప్రశ్నను మనం గమనిస్తే అదేంటంటే, అసలు ఇస్లాం అంటే ఏంటి, అలాగే ముస్లింల విశ్వాసం ఏమిటి? చూడండి, ఇస్లాం ధర్మం 5 స్తంభాలపైన ఆధారపడి ఉంది. సహీ ముస్లిం ద బుక్ ఆఫ్ ఫెయిత్ హదీస్ నెంబర్ 16 ప్రకారంగా. మరి ఆ 5 స్తంభాలు ఏమిటి? 1 లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని మనస్ఫూర్తిగా సాక్ష్యం ఇవ్వటం. 2 నమాజును స్థాపించడం. ఇక్కడ నమాజ్ అనే పదం పార్సీ పదం. ఈ పార్సీ పదాన్ని సౌత్ ఏషియా అండ్ టర్కీలో ఎక్కువగా వాడతారు. ముఖ్యంగా ఉర్దూ మాట్లాడే ముస్లింలు వాడుతూ ఉంటారు. నమాజ్ యొక్క తెలుగు అర్థం ప్రార్థన అని. వాస్తవానికి ఇది అరబిక్లో సలా అని అనడం జరిగింది. ఈ సలా అనే పదాన్ని ఉర్దూలో నమాజ్ అని, ఇంగ్లీష్లో ప్రేయర్ అని, తెలుగులో ప్రార్థన అని వాడుక భాషలో వాడుతూ ఉంటారు. ఆ తర్వాత జకాత్ ఇవ్వటం అంటే విధిదానం. దీని ద్వారా ప్రజలలో ఉన్న పేదరికాన్ని తరిమి కొట్టొచ్చు. 4వది రమదాన్ నెలలో ఉపవాసాలు ఉండటం. 5వది స్తోమత ఉంటే హజ్ చేయటం. ఇస్లాం యొక్క ఈ 5 మూల స్తంభాల గురించి ఇన్షాల్లా నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇస్లాం ధర్మంలో ఒక విశ్వాసి తప్పకుండా నమ్మవలసిన మూల విశ్వాసాలు కూడా ఉన్నాయి. వాటినే విశ్వాస మూల స్తంభాలని కూడా అంటారు, పిల్లర్స్ ఆఫ్ ఫెయిత్. అవి 6. మొదటిది అల్లా అద్వితీయుడని అంటే కేవలం అల్లా మాత్రమే దైవమని, ఈ సృష్టిలో ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడం. 2వది దైవదూతలను విశ్వసించడం. 3వది ఇంతకు పూర్వం అల్లా అవతరింపజేసినటువంటి దైవ గ్రంథాలను విశ్వసించడం. 4వది ప్రవక్తలందరినీ విశ్వసించడం. 5వది పరలోకం పట్ల విశ్వాసం ఉండటం అంటే స్వర్గ నరకాలు ఉన్నాయని విశ్వసించడం. 6వది విధి వ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం. ఒక వ్యక్తి ఈ 6 విశ్వాసాలలో ఏ ఒక్క విశ్వాసాన్ని తిరస్కరించినా అతను ముస్లిం కాజాలడు అంటే విశ్వాసి కాజాలడు. ఇస్లాంకి 5 మూల స్తంభాలు ఉన్నాయి. అలాగే ఇస్లాంలో ఒక విశ్వాసి తన విశ్వాసంలో దృఢంగా నిలబడడానికి 6 విశ్వాస మూల స్తంభాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో మేము కూడా విశ్వాసులమే అని చెప్పుకునే వారిలో క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవ్యం క్రిస్టియానిటీ అనేది ఒక బిల్డింగ్ లా ఊహించుకుంటే, ఉదాహరణకి ఒక చిన్న బిల్డింగ్ ఎన్ని పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది? అట్లీస్ట్ 4 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. ఆ 4 పిల్లర్స్ తీసేస్తే ఆ బిల్డింగ్ కూలిపోతుంది. అలాగే క్రిస్టియానిటీ క్రైస్తవం అనేది ఎన్ని పిల్లర్స్ పైన ఆధారపడి ఉందో తెలుసా? 2, 3, 4 అంటే కాదు, ఒకే ఒక పిల్లర్ మీద ఆధారపడి ఉంది క్రిస్టియానిటీ. అదేమిటి అంటే, యేసు మా పాపాల నిమిత్తం శిలువ మరణం పొందాడు అనే పిల్లర్ పైన క్రిస్టియానిటీ నిలబడి ఉంది. మరి యేసు దేవుడనే విశ్వాసం క్రైస్తవులలో లేదా అంటే ఉంది. కానీ అందరూ క్రైస్తవులు యేసు దేవుడు అని నమ్మడం లేదు. యేసు దేవుడు కాదు అన్న క్రైస్తవుడు కూడా ఉన్నాడు. అంటే క్రిస్టియానిటీలో ఏ విషయాలు నమ్మినా నమ్మకపోయినా క్రిస్టియానిటీ మిగిలి ఉంది. కానీ యేసు మా పాపాల నిమిత్తం శిలువ మరణం పొందాడు అని నమ్మని క్రైస్తవుడు ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రతి క్రైస్తవుడు అతడు ఏ తెగకు చెందినా కానీ, ఏ సంఘానికి చెందినవాడు కానీ యేసు మా పాపాల నిమిత్తం శిలువ మరణం పొందాడు అని నమ్ముతున్నాడు. అంటే క్రైస్తవ్యం ఒకే ఒక విశ్వాస స్తంభం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ యేసు మా పాపాల నిమిత్తం శిలువ మరణం పొందాడు, ఇది నమ్ముకున్న వారి పాపాలు క్షమించబడతాయి అన్న పిల్లరే నిజమైతే క్రిస్టియానిటీ నిలబడి ఉంటుంది. ఒకవేళ అదే వాస్తవం కాకపోతే క్రిస్టియానిటీ కుప్పకూలిపోతుంది. అయితే విషయం ఏంటో తెలుసా? ఖురాన్లో అల్ నిస్సా 4వ అధ్యాయం 157వ వాక్యంలో యూదులు అంటున్నారు, మేము మరియం కుమారుడైన ఈసాను చంపేశాము అని.
కానీ వాస్తవానికి వారు ఆయనను చంపలేదు, శిలువపై ఎక్కించనూ లేదు. వారు కేవలం భ్రమకు గురి చేయబడ్డారు. వారు ఊహలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దేనిని గురించి యేసును చంపేశాము అన్న విషయంలో సంశయానికి గురయ్యారు. ఈ విషయంలో వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. మరేమైంది? వాస్తవానికి అల్లా ఈసాను సజీవంగా ఆకాశాలపైకి లేపుకున్నాడు. మరియు అల్లా సర్వశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడు. మరి క్రైస్తవుల నమ్మకానికి ఖురాన్ చెప్పే విషయానికి తేడా ఏంటో తెలుసా? చిన్న తేడా ఉంది. క్రైస్తవులు ఏమంటున్నారు? యేసుని యూదులు సిలువ వేశారు, యేసువారు సిలువ మీద చనిపోయారు, చనిపోయిన తర్వాత సమాధిలో ఉంచారు, సమాధిలో 3 రోజులు చనిపోయే ఉన్నారు, 3 రోజుల తర్వాత ప్రాణం వచ్చేసి తిరిగి మళ్ళీ బ్రతికాడు, 40 రోజుల తర్వాత అందరూ చూస్తుండగా ఆకాశంపైకి వెళ్ళిపోయారు అని క్రైస్తవులు నమ్ముతున్నారు. కానీ ఖురాన్ ఏమంటుంది? యేసు వారిని యూదులు చంపే విశ్వ ప్రయత్నం చేశారు, కానీ చంపలేకపోయారు. దేవుడు యేసు వారిని కాపాడుకున్నాడు, సజీవంగా ఆకాశం వైపునకు లేపుకున్నాడు. యేసువారు పైకి లేవడం ఇద్దరి దగ్గర ఉంది, కానీ చనిపోయి తిరిగి లేచి పైకి వెళ్ళాడంటున్నారు క్రైస్తవులు. చనిపోకుండా సజీవంగా పైకి వెళ్ళాడంటుంది ఖురాన్. ఇప్పుడు క్రిస్టియానిటీ దేని మీద ఆధారపడింది? యేసు చనిపోతే మా పాపాలు క్షమించబడతాయి అనే ఒకే ఒక పిల్లర్ పైన ఆధారపడి ఉంది. వాస్తవానికి ఖురాన్ అంటుంది ఆయన ప్రాణాలు అర్పించలేదు, ఆయన ప్రాణాలు పోలేదు, ఆయన సజీవంగా పైకి ఎత్తుకోబడ్డాడు అని. ఖురాన్ స్పష్టంగా చెప్పేసింది యేసువారు చనిపోలేదు అని. ఒకవేళ బైబిల్లో కూడా యేసు చనిపోలేదు, చనిపోకుండానే సజీవంగా పైకెత్తుకోబడ్డారని ఉంటే ఇక క్రిస్టియానిటీ నిలబడటానికి ఆధారమే లేదు. ఇన్షాల్లాహ్ అల్లా అవకాశం ఇస్తే ఈ అంశం మీద నేను వీడియో చేస్తాను. అయితే ఇతర మతాల విశ్వాసాలకు భిన్నంగా ఇస్లాంకి 5 మూల స్తంభాలు ఉన్నాయి. అలాగే ఇస్లాంలో ఒక విశ్వాసి తన విశ్వాసంలో సరిగ్గా దృఢంగా నిలబడడానికి 6 మూల విశ్వాస స్తంభాలు ఉన్నాయి. ఇస్లాం ధర్మం సకల లోకాల ప్రభువైన అల్లా నిర్ణయించిన ధర్మం. ఇది మానవులందరి శ్రేయస్సు కోసం, ఇహ పరలోకాల లాభాల కోసం ఇవ్వబడింది. సూరా ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఇన్న దీన ఇందల్లాహ్ అల్ ఇస్లాం, నిశ్చయంగా అల్లాహకు సమ్మతమైన ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే అని చెప్పబడింది. అయితే ఇస్లాం యొక్క మూల స్తంభాల్లో మొదటిది లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లా అని పరిపూర్ణ మనసుతో మనస్ఫూర్తిగా సాక్ష్యం ఇవ్వటం. ఇక్కడ లా ఇలాహా ఇల్లల్లాహ్ అని, ముహమ్మద్ రసూలుల్లా అని 2 వాక్యాలు ఉన్నాయి. లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే ఆరాధనలకు, ప్రార్థనలకు, సకల స్తోత్రాలకు అల్లా మాత్రమే అర్హుడు, ఆ అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని అర్థం. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 44లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: లా ఇలాహా ఇల్లల్లాహ్ పఠించిన వ్యక్తి హృదయంలో గోధుమ గింజంత విశ్వాసం ఉన్నా నరకం నుండి వెలికి వస్తాడు అని. ప్రతి కాలంలో ప్రతి ప్రవక్త తమ జాతి వారితో మీరు అల్లాహనే ఆరాధించండి, ఆయన తప్ప వేరొక దేవుడు మీకు లేడు అనే సందేశాన్నే ఇచ్చారు. ఉదాహరణకి బైబిల్లో మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వాక్యాలలో యేసువారు దేవుని విషయంలో ప్రధానమైన ఆజ్ఞను చెప్తున్నాడు. చూడండి: ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. యేసువారు మన దేవుడు ఒక్కడే అని చెబుతూ ఆ తర్వాత అంటున్నారు: నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేది ప్రధానమైన ఆజ్ఞ అని సందేశం ఇస్తున్నారు యేసువారు. ఈ ఆజ్ఞనే దేవుడు తన ప్రవక్త అయిన మోషే ద్వారా కూడా ప్రజలకు బోధించాడు. అలాగే ఖురాన్ గ్రంథంలో సూరా అల్ అంబియా 21వ అధ్యాయం 25వ వాక్యంలో అల్లా చెప్తున్నారు: మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా నిశ్చయంగా అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కాబట్టి మీరు అల్లాహనే ఆరాధించండి అని దివ్య జ్ఞానం వహీ ఇచ్చి పంపించాము అని. అలాగే సూరా అల్ అరాఫ్ 7వ సూరా 59వ వాక్యం, అదే సూరా 73-85 వాక్యాలలో, అలాగే సూరా హూద్ 11వ సూరా 26వ వాక్యం, అదే సూరా హూద్ 50, 61, 84 వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది ప్రవక్తలందరూ కూడా అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అనే సందేశమే ఇచ్చేవారు అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని ఇత్మాన్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు. అల్లా అభిష్టాన్ని పొందటానికి లా ఇలాహా ఇల్లల్లా అంటే అల్లా తప్ప మరొక దైవం లేడు అని సాక్ష్యం పలికిన వారిపై నిశ్చయంగా అల్లా నరకాన్ని నిషేధించాడు. అల్లాహు అక్బర్. అంటే అల్లా మాత్రమే ప్రతిదీ చేయగలవాడని, అల్లాపై పూర్తి విశ్వాసంతో లా ఇలాహా ఇల్లల్లా వచనాలు పఠించి ఆ మాటపై స్థిరంగా ఉన్న వాళ్లపై అల్లా నరకాన్ని నిషేధించాడు. అల్హమ్దులిల్లా. లా ఇలాహా ఇల్లల్లా తర్వాత ముహమ్మద్ రసూలుల్లా. ముహమ్మద్ రసూలుల్లా అని సాక్ష్యం పలికినప్పుడు అందులో 2 మూల విషయాలను గ్రహించాలి. అవి అబ్దుహు వ రసూలుహు అంటే అల్లా దాసుడు మరియు ప్రవక్త అని అర్థం. అల్లా దాసుడు మరియు ప్రవక్త అనే ఈ 2 వాక్యాలు ప్రవక్త వారి విషయంలో అంటే అల్లా ప్రవక్త వారికి ఇచ్చిన హోదాలో హెచ్చు తగ్గులు చేయటం నుండి కాపాడతాయి.
ప్రవక్త వారి విషయంలో హెచ్చు తగ్గులు చేయడం ఏమిటి అంటే, ఉదాహరణకి ప్రపంచ క్రైస్తవుల విశ్వాసాన్ని మనం గమనిస్తే, క్రైస్తవులలో కొందరు మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాంను అంటే యేసువారిని దేవునిగా భావిస్తున్నారు. నిజానికి బైబిల్ని మనం చదివితే యేసువారు దేవుని దాసుడు మరియు దేవుని యొక్క ప్రవక్త అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 13వ వాక్యంలో యేసు దేవుని సేవకుడు అని చెప్పడం జరిగింది. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 10-11 వాక్యాలలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యంలో, లూకా సువార్త 24వ అధ్యాయం 19 వాక్యాలలో అక్కడ ఉన్న ప్రజలు యేసువారిని ఒక ప్రవక్తగానే విశ్వసించారు. అంతేకాదు యేసువారు స్వయంగా తనను తాను ఒక ప్రవక్త అని ప్రకటించుకున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 4 వాక్యాల ప్రకారంగా. బైబిల్లో యేసు దేవుని ప్రవక్త అని ఇంత స్పష్టమైన సందేశం ఉన్నప్పటికీ క్రైస్తవులలో కొంతమంది యేసు యొక్క స్థానాన్ని పెంచి దేవుని గురించి బోధించడానికి వచ్చిన యేసునే దేవునిగా చేసుకున్నారు. అలాంటి వారిని బైబిల్ హెచ్చరిస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యంలో, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. చూడండి, దేవునికి నరులకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు అను నరుడిని దేవునిగా చేసుకొని అసలు దేవుడైన యెహోవాని విడిచిపెడితే వారిపైన దేవుని యొక్క శాపం ఉంటుంది అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఇలాంటి హెచ్చు తగ్గులు జరగకుండా ఉండటానికి అల్లా దాసుడు మరియు ప్రవక్త అనే ఈ 2 వచనాలు దేవునికి మరియు దేవుని దాసుడైన ప్రవక్తకి ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి ప్రజలకు సులువవుతుంది. అందుకే ప్రతిరోజు 5 పూటల నమాజ్ అంటే ప్రార్థనా పిలుపులో అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే ఈ వచనాలు మనం వింటూ ఉంటాం. దాని అర్థం, నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా యొక్క ప్రవక్త అని. చూడండి, ప్రజల విశ్వాసంలో ప్రశ్నలకు చోటు లేకుండా ఇంత స్పష్టమైన సందేశం ఇస్లాంలో ఉంది. ఇస్లాం యొక్క మూల విశ్వాసాల గురించి ఇంకా ముందు రాబోయే వీడియోలు చెప్తాను ఇన్షాల్లా. పూర్ణ హృదయంతో ఇహలోకంలో శాంతి, పరలోకంలో మంచి స్థానం ఆశించి ఇస్లాం గురించి తెలుసుకోవాలి అనుకునేవారు తప్పకుండా ఇన్షాల్లా ఈ సిరీస్ని చూడండి. స్టే ట్యూన్డ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాముల్ అల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం.